నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టులు కలకలం రేగింది. కానూరు కొత్త ఆటోనగర్ గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసులు తనిఖీలు కొనసాగించాయి. ఇక ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఆటోనగర్లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ చోటుగా మార్చుకున్నట్లు సమాచారంతో సోదాలు నిర్వహించారు పోలీసులు, ఆక్టోపస్ టీం. అలాగే మొత్తంగా 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లు సమాచారం అందింది. భారీగా ఆయుధాలు కూడా డంప్ చేసినట్లు గుర్తించారు. మొత్తంగా 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లు ఒక సమాచారం. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో దొరికినటువంటి డైరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఒక మహిళ షెల్టర్ ఇస్తున్నట్లు కూడా గుర్తించారు. వీరందరినీ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు ఒక సమాచారం అందుతోంది. ఇక ఇవాళ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరొక ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మారేడుమిల్లిలో పోలీసులతో జరిగినటువంటి కాల్పులో 7 మావోయిస్టులు మరణించారు. మరణించిన మావోయిస్టుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారని ఒక సమాచారం. నిన్న ఉదయం జరిగినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, అతని భార్య కూడా ఉన్నారు. ఆ తర్వాత మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపులు మరింత ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మరొక ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుంది.
రైట్. మావోయిస్టు అగ్రనేత మధ్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. ప్రధానంగా కానూరు, కొత్త ఆటోనగర్లో గ్రే హౌండ్స్ అలాగే ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆటోనగర్లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారని, అందులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు ఆక్టోపస్ టీం. వారిని తీసుకున్న తర్వాత పూర్తిగా నిఘా వర్గాల సమాచారంతో ఒక ప్రదేశానికి తరలించినట్లు కూడా తెలుస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యశ్వంత్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో యశ్వంత్, చెప్పండి, ప్రధానంగా మావోయిస్టులు ఇక్కడ నుంచి మారేడుమిల్లికి, ఏపీకి ఎందుకు మఖా మార్చారు? అంటే ఇక్కడ ఏదైతే ఆపరేషన్ కగార్ నడుస్తున్న నేపథ్యంలోనే అక్కడ షెల్టర్ మార్చారా, లేకపోతే ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ప్లాన్ చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయా? కార్యకలాపాలకి ఏమైనా పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఖర్గార్ అనే ఆపరేషన్ నేపథ్యం కూడా మాస్టర్లు అయితే మాత్రం కూడా పెద్ద సమస్యగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరొక 4 నెలల గడుపుల నేపథ్యంలో కూడా మాస్టర్లు అందరికి లొంగిపోవాలి, ఎక్కడా కూడా ఆ మాస్టర్లు లేకుండా ఉన్నటువంటి భారతదేశాన్ని రూపొందించాలని చెప్పి మాత్రం కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ కూడా నెరవేర్చున్నారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు కూడా కేంద్ర బలగాలని ఆపరేషన్ ఖర్గార్ అయితే నిర్వహిస్తుంది. ఎక్కడైతే మావోయిస్టులు ఉన్న ప్రాంతాలు వాళ్ళ ఆపరేషన్ లో కూడా ప్రతిదీ కూడా ఇటు కేంద్ర బృందాలు అయితే మాత్రం పరిశీలన చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే మాత్రం ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను కూడా ఇప్పటికే ఎన్కౌంటర్ లో కూడా కొన్ని అగ్రనేతలుగా మరణించారు. ఈ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోని మారేడుపల్లి చుట్టుపక్కల కూడా మావోయిస్టులు తిరుగుతున్నారనే సమాచారం నేపథ్యంలో కూడా ఈ ఆపరేషన్ అయితే మాత్రం ఖర్గార్ నిర్వహించారు. దీంట్లో కూడా ఆ మారేడుపల్లి ప్రాంతంలో కూడా ఏదైతే మావోయిస్టులు అగ్రనేత హెగ్మా ఉన్నారనే సమాచారంతో కూడా అక్కడైతే మాత్రం కేంద్ర బలగాలు మోహరించి ఎన్కౌంటర్ అయితే చేశారు. దీంట్లో కూడా ఆ కాల్పులు అయితే మాత్రం కూడా ప్రధానంగా మావోయిస్టులు అగ్రనేత అయితే మాత్రం హెగ్మా అయితే మాత్రం మరణించారు. దాంతో పాటుగా అతని సతీమణి కూడా ఈ కాల్పులు అయితే మరణించారు. దాంతో పాటు మరో కొంతమంది మావోయిస్టులు కూడా దీంట్లో అయితే మాత్రం మరణించారని చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆపరేషన్ ఖర్గార్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం మావోయిస్టులు ఉంటే మాత్రం పెద్ద ఆపరేషన్ లో కూడా మరణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ ఏపీ వైపు అయితే మాత్రం కూడా మళ్ళీ చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే మావోయిస్టు ప్రాంతంలో ఏపీలో ఎలాంటి అలజడి లేనటువంటి ప్రాంతమైనటువంటి మారేడుమిల్లి ప్రాంతానికి కూడా వచ్చి తలదాచుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఇప్పటికైతే మాత్రం ఉన్న సమాచారం మేరకు వాళ్ళకు 2-3 రోజులు కూడా లొంగిపోటు అయ్యే అవకాశం ఉన్న సమాచారం అయితే మాత్రం. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కేంద్ర బలగాల్లో వీళ్ళ కదలికలను గుర్తించిన నేపథ్యంలో కూడా వాళ్ళనైతే మాత్రం గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా మారేడుపల్లి నేపథ్యంలో అయితే కేంద్ర బలగాల్లో చుట్టుకుంటే అయితే మాత్రం కూడా వాళ్ళపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కూడా సుమారు 6 పైన అయితే మాత్రం కూడా నిన్న మృతి చెందారు. ఈ నేపథ్యంలో వాళ్ళకు ఉన్న ఆపరేషన్ నేపథ్యంలో కూడా పూర్తిగా ఏపీలో ఎక్కడెక్కడ ఈ బలగాలు ఉన్నాయని చెప్పేసి అయితే మాత్రం కూడా పూర్తిగా ఏదైతే మన కొంతకాలంగా ఆపరేషన్ ఖర్గార్ చేపట్టిన నేపథ్యంలో కూడా కొంత మావోయిస్టులు అయితే మాత్రం లొంగుబాటు ప్రయత్నాలు చేశారు. దీంతో పాటుగా ఎక్కడెక్కడ వీళ్ళు ఎలాంటి పూర్తిగా పోలీసులు ఈ నేపథ్యంలో కూడా వీళ్ళ అలిగిరి మొత్తం కూడా పోలీసులు రైట్ యశ్వంత్, ఒకటి అంటే ప్రధానంగా ఏపీలో చాలా వరకు ఆనవాళ్ళు లేనటువంటి సందర్భాలు, అంటే ఏపీలోని కేవలం అక్కడ జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్లోనూ, బీజాపూర్లోనూ, లేకపోతే తెలంగాణ ఆనుకున్నటువంటి అడవి ప్రాంతంలో ఎక్కువగా పోలీసులు అక్కడ గస్తీ కాస్తున్నారు. ఆపరేషన్ ఖర్గార్ కొనసాగుతుంది. అందుకే ఇక్కడ మకాం మార్చారు అనుకోవచ్చా? రక్షించుకునేందుకు వారు అక్కడ దారులు వెతుక్కున్నారు. అందుకే జనావాసాల మధ్య ఇళ్లను తీసుకొని అక్కడ షెల్టర్లుగా మార్చుకొని ఉండేందుకు ప్రయత్నాలు చేశారు అనుకోవచ్చా? చెప్పుకోవచ్చు. ఏదైతే ఆపరేషన్ చేసిన సందర్భంలో దీంతోనే వాళ్ళకి ప్రధాన కేంద్రంగా అంటే మావోయిస్టుల అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీకి చాలా అనువుగా ఉంటుంది. ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎలాంటి ఆపరేషన్ చేయరు కాబట్టి ఈ ప్రాంతాన్ని అలిగిడి చేసుకొని విజయవాడ, అదేవిధంగా కాకినాడ, అదేవిధంగా మరికొన్ని ఏలూరు ఆ ప్రాంతాలనే కేంద్రంగా తీసుకుని అక్కడ జన నివాసంలోకి వచ్చి ఆ సామాన్యులాగా ఉండి కలిసిపోదాం అనే ఆ రీతిలోకి వచ్చారనే సందర్భంలో చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆ విజయవాడ సమీపంలోని ఆటో నగర్ కూడా ఒక ఇల్లుని అద్దెకు తీసుకోవాలి. 3 రోజుల క్రితం వాళ్ళు ఇక్కడ చేరుకొని కూడా వాళ్ళ జన నివాసంలో వచ్చి కూడా ఇక్కడ ఒక మహిళనే కేంద్రంగా తీసుకుని ఆమె నేపథ్యంలోనే ఇక్కడ అద్దెకి తీసుకోవడం, దాంతో పాటు నెలకి 15,000 రూపాయలు కూడా ఇల్లు అద్దెకి ఇచ్చేలా కూడా ఒక తీసుకోవడం. దీంతోనే ఇక్కడ ఒక 5 మంది నుంచి 20 మంది వరకు కూడా ఆ సెంటర్ తీసుకుని వాళ్ళు జనజీవనానికి కలిసిపోయేలా కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ
పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ తనిఖీలు చేయడంతో కూడా పెద్ద ఎత్తున కూడా తుపాకులు కానివ్వచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన బంధువుడు సామాగ్రిలు కూడా పోలీసులకు స్వాధీనం చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం కూడా పోలీసులకి ఏదైతే నిన్న దొరికినటువంటి మాయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణ చేయగా సమాచారం వచ్చే దాని నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా మరొకసారి ఆ మారేడుపల్లి శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా నిన్న ఏదైతే ఆ హెక్మా ఎన్కౌంటర్ లో మృతి చెందిన తర్వాత మరికొంతమంది అతన్ని తప్పించుకొని వేరే ప్రదేశాలకు వెళ్ళినట్లు పోలీసులకు సమాచారం. ఆ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలోకి వెళ్ళి కూడా ఇయ్యాల మళ్ళీ సర్చ్ ఆపరేషన్ నిర్మించగా ఇవాళ తెల్లవారుజామున కూడా సుమారు 7-8 గంటల సమయంలో కూడా మరొక 7 అయితే మాత్రం కూడా పోలీసులు అయితే మాత్రం కూడా మాయిస్టుని మట్టి పెట్టారని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడా కూడా మాయిస్టు లేకుండా ఉండాలని చెప్పారు. ఈ నిన్న తప్పించుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏదైతే ఎన్కౌంటర్ చేశారు వాళ్ళు కూడా మరికొంత మాస్టర్ అగ్రనేత కూడా మృతి చెందినట్లయితే మాత్రం కూడా మనకి సమాచారం అందుతుంది. ఇందాక కూడా విజయవాడ సిపి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పోలీసులు కూడా మరొక 7 హతం చేశారని చెప్పేసి మాత్రం కూడా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఆ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన సందర్భం అయితే ఉంది. కానీ వాళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం కొంచెం రావాల్సి ఉంది. దీనిపై కూడా పోలీసులు ఇంకెంతమంది ఉన్నారు, పోలీసులు అయితే మాత్రం కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, మీరు రాండి జనస్నేహితులు రాండి, మీకు కావాల్సినటువంటి డిమాండ్ వాళ్ళు చెప్పండి, దీంతో కూడా మనం పరిష్కరించే వేదిక వెళ్దామని చెప్పేసి మాత్రం కూడా ఆ పోలీసులు చెప్తున్నారు. మీపై ఎలాంటి ఆపరేషన్ చేయమో ఎలాంటి ఇబ్బందులు పెట్టమో రాండి చర్చలు సాగిస్తాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని వసతులకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాత్రం కూడా కేంద్రం నుంచి విడుదల వస్తున్నాయి. అదేవిధంగా ఏపీ పోలీసులు కూడా అదే విధంగా చెప్తున్నారు. కానీ మావోయిస్టులకి మాత్రం కూడా మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రావాలి, ఆపరేషన్ కర్గాలను పాల్గొనాలి, ఎలాంటి కూడా మీకు కాల్పులు చేయము, అందరూ కూడా రావాలని చెప్పేసి మాత్రం కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపై అయితే మాత్రం కూడా గత 2 రోజులు చూసినట్టు మాత్రం ఏపీ వ్యాప్తంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఎలాంటి మావోయిస్టులు కదలికలు లేని ప్రాంతంలో ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా మరొకసారి ఈ మావోయిస్టులు కదలికలు ఒక్కసారిగా ప్రాంతం కూడా భయప్రాంతం గురవుతుంది. కానీ ఇలాంటి కాల్పులు జనస్నేహితులు ఒకసారిగా మావోయిస్టులు, అదేవిధంగా అమరావతికి అతి దగ్గరగా ఉన్నటువంటి విజయవాడలో ఇలాంటి మావోయిస్టులు అదేవిధంగా పెద్ద పెద్ద తుపాకులు కానివచ్చు, మందుగుడ్డు సామాగ్రులు దొరకడంతో కూడా ఇటు రాజధాని ప్రాంతానికి ఏమైనా ముప్పు ఉందా అనేది, అదేవిధంగా ఇంకెవరికైనా ముప్పు ఉందా అనేది కూడా ఒక సమస్యనే ఉంది. ఆ ప్రాంత ప్రజలైతే మాత్రం ఒక్కసారిగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం పోలీసులు అయితే మాత్రం కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యానికి గురిపోకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ పూర్తి సమాచారం అయితే మాత్రం మావోయిస్టులు అయితే మాత్రం కదలికలు గుర్తిస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని అయితే మాత్రం కూడా ఆ చర్యలు చేపడాలని కూడా చెప్పుకోవచ్చు మనం. రాజశేఖర్ యశ్వంత్ మొత్తానికి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యశ్వంత్. మొత్తానికి ఆపరేషన్ కగారు కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఏపీకి సంబంధించి భద్రతా బలగాలు ఎలక్ట్ అయ్యే ఆక్టోపస్ టీం కానీ లేకపోతే పూర్తి స్థాయిలో అక్కడ దర్యాప్తులు చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. కేవలం తప్పించుకునేందుకే అక్కడ మారేడు మిల్లు ఆశ్రయించడం, తర్వాత తలదాచుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఏవైనా కుట్రలకు ఏమైనా పాల్పడుతున్నటువంటి సందర్భాలు, ఉనికిని చాటుకునే ప్రయత్నం, మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం ఏమైనా ఏపీలో ప్లాన్ చేస్తారు, ఇవన్నీ కూడా పోలీసులు తెలపాల్సిన అంశాలు. మొత్తానికి సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. Yes,